హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనోగీత. సో నేను మీ గీతిక. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ సో ఈరోజు సండే ఐమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. ఇట్ ఈస్ కుకింగ్ వీడియో. సో కుకింగ్ వీడియో వచ్చేసి మన ఛానల్లో ఇదే ఫస్ట్ టైం అనుకుంటా టు రిలీజ్. ఈరోజు సండే కాబట్టి ఐఎమ్ బ్యాక్ విత్ సమ్ ఈజీ అండ్ సింపుల్ చికెన్ పలావ్ రెసిపీ. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ బిర్యానీ రైస్ బౌల్ మనం స్టవ్ మీద పెట్టుకొని అందులో రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ ఆయిల్ అండ్ గీ వేసుకుంటాం అనమాట. అండ్ ఆ తర్వాత బిర్యానీ స్పైసెస్ లైక్ బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, యాలక్కాయలు, సో ఇవన్నీ కూడా బిర్యానీ స్పైసెస్ వేసుకుంటాము. ఇది మనం సిమ్లో పెట్టుకొని జస్ట్ ఒక 30 సెకండ్స్ వేయించుకోవాలన్నమాట. సో ఆ తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని we need to fry them. సో ఇక్కడ చూసినట్టు ఆనియన్స్ అనేవి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత మనం కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని we need to fry that. జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం బాగా వేగాలన్నమాట. సో వేగే వరకు మనం ఫ్రై చేస్తూ ఉండాలి ఆనియన్స్ ప్లస్ జింజర్ గార్లిక్ కలిపి. సో నెక్స్ట్ అందులోనే మనం కొత్తిమీర అండ్ కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసుకొని సో ఆ లీవ్స్ కూడా కొంచెం బాగా ఫ్రై అయ్యేదాకా మనం కలుపుకుంటూ ఉండాలన్నమాట. మాడకూడదు, బట్ ఫ్రై అయ్యే వరకు. సో ఒక మంచి అరోమా వస్తుందన్నమాట. సో ఆ లీవ్స్ అనేవి ఫ్రై అవుతున్న టైంలో సో అరోమా వచ్చేదాకా మనం కలుపుకుంటూ ఉండాలి. సో నేను ఈ బౌల్లో చేయడానికి రీజన్ ఏంటంటే, ఎందుకో బిర్యానీస్ ఇలాంటివన్నీ ఈ పర్టికులర్ ఈ బౌల్లో చేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుందనే ఫీలింగ్, రాదర్ దాన్ నాన్ స్టిక్ కానీ లేకపోతే ప్రెషర్ కుక్కర్లో కానీ అలా చేయటం కన్నా దిస్ ఈజ్ సంథింగ్ కొంచెం టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవుతుందనే ఫీలింగ్ ఉంది. సో అందుకని ఐ యూజువల్లీ ప్రిఫర్ దిస్ బౌల్. సో ఇప్పుడు చూసినట్టయితే మనకి ఆయిల్ అనేది అక్కడ ఎక్స్ట్రాక్ట్ అవుతుంది కదా. సో ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ అవుతున్నప్పుడు మనం బిర్యానీ మసాలా ఏదైతే ఉంటుందో సో అది వేసుకోవాలి. నేను ఇక్కడ మసాలాస్ అనేవి చాలా మినిమల్ పెట్టుకున్నాను. జస్ట్ దట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఈ బిర్యానీ మసాలా వరకే వేసాను అనమాట. సో అంతకుమించి తర్వాత కూడా ఐ డెంట్ యూజ్ ఎనీ మసాలా. సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ దిస్ బిర్యానీ మసాలా. సో వేగింది అని మనకి ఎలా తెలుస్తుందంటే ఆయిల్ అనేది మనకి పైకి ఎక్స్ట్రాక్ట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి నేను ముందే చికెన్ని కుక్ చేసుకున్నాను. లైక్ ప్రెషర్ కుక్కర్లో ఒక 1-2 విజిల్స్, అంటే ఒక లైక్ 60-70% ఆఫ్ ద చికెన్ కుక్ అయ్యేలాగా కుక్ చేసుకున్నాను. బికాస్ రైస్తో కుక్ అయ్యేటప్పుడు ఒక్కోసారి మనకి చికెన్ గట్టిగా ఉంటుంది కదా. సో ఆ గట్టిగా ఉండొద్దు, మెత్తగా ఉండాలి అనే దానికి నేను ముందే కుక్ చేసుకున్నాను అనమాట. సో కుక్ చేసుకున్న వాటిలో ఏం వేసాను అని అంటే చికెన్, సాల్ట్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొంచెం ఆయిల్. సో ఇది వేసి ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి ఒక 2 విజిల్స్ రానిచ్చుకునేలాగా కుక్ చేసుకున్నాను అనమాట. సో ఆ తర్వాత చికెన్ వేసి చికెన్ కొంచెం కలిపిన తర్వాత రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ కర్డ్ వేసుకున్నాను, పెరుగు. సో పెరుగు వేసిన తర్వాత మళ్ళీ అది కూడా కలుపుకున్నాక మనకి ఇక్కడ కొంచెం గ్రేవీ లాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట కుక్ అవుతున్నప్పుడు. సో ఎక్కువ అంటే మనం చేసుకునే క్వాంటిటీని బట్టి, సో నేను తీసుకున్నది అయితే 3 కప్స్ ఆఫ్ రైస్కి తీసుకున్నాను. 1 కప్ ఆఫ్ కర్డ్ దాకా తీసుకున్నాను. సో ఇక్కడ ఏంటంటే మనకి పెరుగు అనేది వేసాం కదా. సో అది మనకు కుక్ అయిన తర్వాత కూడా కొంచెం స్మెల్ రాకుండా ఉండాలి అని అంటే మనం ముందే పెరుగుని ఇట్లా కుక్ అయ్యేదాకా కొంచెం సేపు ఉంచాలన్నమాట, వెంటనే రైస్ అలా ఏం వేసేయకుండా. సో ఆ తర్వాత నేను 1 అవర్ బిఫోర్ సోక్ చేసుకున్న బాస్మతి రైస్ వేసుకున్నాను. దిస్ ఇస్ 3 కప్స్ దాకా ఉంటుంది, 3 కప్స్ ఆఫ్ రైస్. సో రైస్ వేసుకున్న తర్వాత ఇక్కడ రైస్ కూడా కొంచెం ఫ్రై చేసుకున్నాను. బిఫోర్ మీరు చూసున్నట్టయితే నేను ఇంకా వాటర్ వేయలేదు. సో చికెన్ అండ్ రైస్ కొంచెంసేపు స్టవ్ మీద పెట్టి నేను అది తిప్పుతూ ఉన్నాను. బికాస్ నాకేంటంటే ఇది రైస్ ఎలా ముందే అలా తిప్పుతూ ఉన్నాము అని అంటే లైక్ బిఫోర్ వాటర్ వేసే ముందే సో కొంచెం పొడి పొడిలాడుతూ వస్తుంది రైస్ మనకు కుక్ అయిన తర్వాత, సంకట అవ్వకుండా అలా మెత్తగా అయిపోకుండా. సో స్టిక్కీ రైస్ కాకుండా ఇట్లా పొడి పొడిలాడుతూ ఉండడానికి నేను కొంచెంసేపు అయితే ఇట్లా ఫ్రై చేసుకున్నాను రైస్ కూడా. ఆ తర్వాత చిల్లీస్ వేసుకొని అండ్ దెన్ వాటర్, ఇవి చికెన్ ఉడకబెట్టానని చెప్పా చూడండి, ఆ వాటర్ అనమాట. సో ఆ వాటర్తో పాటు రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ వాటర్, సో 1కి 1.5 రేషియో వాటర్తో నేను వాటర్ అనేది కూడా పోసేసుకున్నాను విత్ గ్రీన్ చిల్లీస్ యాడెడ్. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ నౌ. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కుక్ అయిపోయింది అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్.